నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను లిరీషా. ముందుగా హెడ్లైన్స్. పెదకాకాని రైల్వే స్టేషన్లో దారుణం. గొంతు కోసిన దుండగులు, గుర్తు తెలియని వ్యక్తి. హైదరాబాద్ బాజుపల్లి ఫర్నిచర్ షాపులో అగ్ని ప్రమాదం. పక్కనున్న షాపులకు వ్యాపించిన మంటలు, భారీ నష్టం. నెల్లూరులో బెట్టింగ్ ముఠా అరెస్ట్. నిందితుల నుంచి 34 లక్షల నగదు, 13 సెల్ ఫోన్లు, ల్యాప్టాప్ స్వాధీనం. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. 5 మంది మృతి. మృతులంతా కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందినవారు. ఇక వివరాల్లోకి వెళితే, పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం రామగుండం నగరాన్ని కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి చేస్తామని నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. హోలీ పర్వదినం సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో పెద్ద ఎత్తున హోలీ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ఆధ్వర్యంలో జరిపిన హోలీ వేడుకల్లో నగర మేయర్తో పాటు కార్పొరేటర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా నగర మేయర్ మహంకాళి స్వామి కార్పొరేటర్ల అధికారులతో కలిసి ఆటపాటలతో డాన్సులు వేశారు. రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు చౌరస్తాలో రామగుండం నగరపాలక సంస్థ తరఫున ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి, ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజలందరూ కూడా హోలీ సంబరాలు జరుపుకోవాలని, ఈ సంబరాలలో వారి కుటుంబ సభ్యులంతా కూడా ఎక్కడ ఎలాంటి చిన్న సంఘటనలు కూడా జరగకుండా అందరూ సంతోషంగా హోలీ జరుపుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రామగుండం అభివృద్ధి ఏకైక ధ్యేయంగా ముందుకెళ్తున్న గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి నేతృత్వంలో రామగుండాన్ని మొత్తం ఒక అద్భుత నగరంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే గారు దాదాపుగా ఇప్పటికే 800 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్నంతా అద్భుతంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నారు. దానిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ఈ ప్రభుత్వం రాకముందు మొత్తం కూడా రామగుండం మొత్తాన్ని కూడా విధ్వంసం చేసిన పరిస్థితి ప్రజలందరికీ తెలుసు. గత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా నిత్యం ప్రజల పక్షాన ఉండాలి, ప్రజల కోసమే ప్రజలకు సేవ చేయాలి, ప్రజా సమస్యలే పరిష్కారం ధ్యేయంగా ఎక్కడికక్కడ ముందుకెళ్తున్న తరుణాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు మళ్ళీ గౌరవ ఎమ్మెల్యే గారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం మళ్ళీ నిన్నగాక ఉన్న 200 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి శ్రీధర్ బాబు గారితో మాట్లాడి తీసుకురావడం జరిగింది. ప్రతి ప్రాంతం కూడా అభివృద్ధి చేసే దిశగా ముందుకెళ్తా ఉన్నాం. గౌరవ కార్పొరేటర్ సోదరులందరికీ కూడా విన్నవిస్తూ ఉన్నాం. అనుకున్న దానికన్నా ఎక్కువగా నిధులు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు తీసుకురావడం జరిగింది. 2 సంవత్సరాల కాలం పూర్తయ్యే లోపల రామగుండాన్ని ఒక అందమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి కార్పొరేటర్ కూడా అధికారులు, ప్రజాప్రతినిధులు అందరితోటి కలిసి ఈ ప్రాంతం అంతా కూడా అందంగా తయారయ్యేందుకు
ప్రతి కార్యకర్తతోటి ప్రజలతోటి మమేకమై ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రజలు ఏం కావాలని కోరుకుంటా ఉన్నారో వాళ్ళకు అనుగుణంగా, వారి ఆశయాలకు అనుగుణంగా గుంటూరు జిల్లా పెదకాకాని రైల్వే స్టేషన్లో బుధవారం ఉదయం చోటు చేసుకున్న ఓ దారుణ హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తిని అతి దారుణంగా గొంతు కోసి హత్య చేశారు. బుధవారం ఉదయం రైల్వే స్టేషన్ ఆవరణలో రక్తపు మడుగుల్లో పడి ఉన్న వ్యక్తి మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించారు. మృతుడు అసలు ఎవరు, అతను రైల్వే ప్రయాణికుడా లేక మరెవరైనా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే దుండగులు వ్యక్తిని ఇక్కడే హత్య చేశారా లేదా మరెక్కడైనా హత్య చేసి ఉండవచ్చా అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల దర్యాప్తు ముమ్మరంగా చేశారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి విజ్ఞాన్ విఎన్ఆర్ కాలేజ్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కేజీఆర్ కన్వెన్షన్ ఆనుకొని ఉన్న ఫర్నిచర్ షాప్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో పక్కనే ఉన్న షాపులకు మంటలు వ్యాపించడంతో అందులో ఉన్న సామాన్లు కూడా దగ్ధమయ్యాయి. స్థానికులు ప్రాణభయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు 5 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా. ప్రమాదం జరుగుతున్నది. రోడ్ల మీద పెట్టి సోఫాలు అమ్ముతున్న షాపులన్నీ అగ్నికి ఆవుతా ఉన్నాయి. చూడవచ్చు మీరు వీడియోలో.
నెల్లూరులో బెట్టింగ్ ముఠా మరోసారి పట్టుబడింది. దుబాయ్ రాధే ఎక్స్చేంజ్ యాప్ ద్వారా బెట్టింగ్ దందా నడుపుతున్న పొడవాటి మహేష్ బాబు, పొడవాటి హరికృష్ణలను పోలీసులు అరెస్టు చేశారు. ఒక బాధితుడిని 53 లక్షల రూపాయలు మోసం చేసిన ఫిర్యాదుతో ఈ చర్యలు తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 34 లక్షల నగదు, బ్యాంకులోని 1.64 కోట్లు, 13 సెల్ ఫోన్లు, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. సో ఈరోజు నేను ఈ బెట్టింగ్ కేస్ కోసం మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను. ఈ బెట్టింగ్ డీటెయిల్స్ చెప్తాను. ఈ బెట్టింగ్ కేసు 19 ఫిబ్రవరి 2026కి జరిగింది. బెట్టింగ్ ట్రైల్ నెంబర్ 23/2026 under section 3480 Gaming Act మరియు 506 420 చీటింగ్ మరియు ఆర్మ్స్ యాక్ట్ కింద నమోదు చేశాము. ఇన్వెస్టిగేషన్ చేసి ఇద్దరు ముద్దాయిలు అరెస్ట్ చేశాము. తర్వాత ఫర్దర్ దర్యాప్తు చేశాము. ఇద్దరు పర్సన్స్ ఈ ముద్దాయిల సంబంధం ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ మాకు తెలిసింది. తర్వాత మేము టెక్నాలజీ ఉపయోగించాము. ఆ టెక్నాలజీలో సిడిఆర్, ఎస్డిఆర్, ఐపీడిఆర్ పెట్టాము. తర్వాత వేరే అప్లికేషన్స్ ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్, కోచ్ పోర్టల్, సెల్లో పోర్టల్ అన్ని టెక్నాలజీ ఉపయోగించాము. ఆ టెక్నాలజీ ఉపయోగించి ఈ ఇద్దరు ఉంటాయి పెద్ద క్రికెట్కి ఇది మాకు తెలిసింది. లొకేషన్ బెంగళూరులో వచ్చింది. సో మేము 2 టీమ్స్ ఏర్పాటు చేశాము. ఒకటి టీం బెంగళూరుకి వెళ్ళిపోయారు. అక్కడ నుంచి వాళ్ళు ముద్దాయి హరికృష్ణ, వీరు హరికృష్ణకి పికప్ చేసి విపెట్టే మాట్లాడారు పోలీస్ స్టేషన్. నమస్కారం. సో ఈరోజు నేను ఈ బెట్టింగ్ కేస్ కోసం మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను. ఈ బెట్టింగ్ డీటెయిల్స్ చెప్తాను. ఈ బెట్టింగ్ కేసు 19 ఫిబ్రవరి 2026కి జరిగింది. బెట్టింగ్ ట్రైల్ నెంబర్ 23/2026 under section 3480 Gaming Act మరియు 506 420 చీటింగ్ మరియు ఆర్మ్స్ యాక్ట్ కింద నమోదు చేశాము. ఇన్వెస్టిగేషన్ చేసి ఇద్దరు ముద్దాయిలు అరెస్ట్ చేశాము. తర్వాత ఫర్దర్ దర్యాప్తు చేశాము. ఇద్దరు పర్సన్స్ ఈ ముద్దాయిల సంబంధం ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ మాకు తెలిసింది. తర్వాత మేము టెక్నాలజీ ఉపయోగించాము. ఆ టెక్నాలజీలో సిడిఆర్, ఎస్డిఆర్, ఐపీడిఆర్ పెట్టాము. తర్వాత వేరే అప్లికేషన్స్ ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్, కోచ్ పోర్టల్, సెల్లో పోర్టల్ అన్ని టెక్నాలజీ ఉపయోగించాము. ఆ టెక్నాలజీ ఉపయోగించి ఈ ఇద్దరు ఉంటాయి. ప్రజారోగ్యాలను పాడు చేసే నాటుసారా తయారీపై కృష్ణా జిల్లా పోలీసులు నిఘాను పటిష్టం చేసి ఎక్కడెక్కడ దాడులు నిర్వహిస్తున్నారు. డ్రోన్ కెమెరాలతో సర్వేలెన్స్ ను మరింత పెంచి డేగ కళ్లతో కంటికి కనపడి మారుమూల ప్రాంతాలలో నాటుసారా తయారు చేస్తున్న స్థావరాలను ధ్వంసం చేయడమే కాక కేసులు నమోదు చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం కృత్తివెన్ను పోలీస్ స్టేషన్ పరిధిలోని నిడమరు గ్రామ పరిధిలోని మడాడువుల్లో నాటుసారా తయారీ స్థావరాలను ధ్వంసం చేశారు.
చిత్తూరు జిల్లా పలమేరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు వేగంగా వచ్చి లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో 5 మంది మృతి చెందారు. మృతుల్లో 2 పురుషులు 3 మహిళలు ఉన్నారు. మృతులు కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నగరం బాలాజీ నగర్ కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. తిరుమల శ్రీవారి దర్శనంకు వెళ్తుండగా గంగవరం మండలం వైఎస్ఆర్ జంక్షన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు మృతుల బంధువులకు సమాచారం ఇచ్చారు. ఇప్పుడు వచ్చి పక్కకు రాయాలని బెదిరిస్తాను. బాలాజీ 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 ఇప్పుడు వచ్చి పక్కకు రాయాలని బెదిరిస్తాను. బాలాజీ 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 ఇప్పుడు వచ్చి పక్కకు రాయాలని బెదిరిస్తాను. బాలాజీ బాలాజీ అలాగే బాలాజీ పెదకాకాని రైల్వే స్టేషన్లో దారుణం. గొంతు కోసిన దుండగులు, గుర్తు తెలియని వ్యక్తి. హైదరాబాద్ బాజుపల్లి ఫర్నిచర్ షాపులో అగ్ని ప్రమాదం. పక్కనున్న షాపులకు వ్యాపించిన మంటలు, భారీ నష్టం. నెల్లూరులో బెట్టింగ్ ముఠా అరెస్ట్. నిందితుల నుంచి 34 లక్షల నగదు, 13 సెల్ ఫోన్లు, ల్యాప్టాప్ స్వాధీనం. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. 5 మంది మృతి. మృతులంతా కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన వారు. ఇవి బులెటిన్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.